కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాక పండగలకే నిజమైన పండగ వచ్చినట్టయింది. నా వంతు ఎప్పుడొస్తుందో, నా రోజు ఎప్పుడొస్తుందో అని పండగలే ఎదురు చూసేటట్టున్నాయి జనం కంటే ఎక్కువ. ఇప్పటిదాకానైతే మనకు పండుగ రోజు మాత్రమే పండుగ లెక్క ఉంటుంది. అట్లా కాకుంటే ఇక ముంగట సారు ప్రతిరోజు పండుగ రోజు లెక్క చేయాలని కోరుకుందాం. కానీ ఇప్పటికైతే పండగలు ఎక్కువ చేసిన సీఎం సార్గా మన సీఎం సార్కే పేరొచ్చేటట్టున్నది కదా. వారెవా, పండుగలంటే మన తానే పోండ్రి, సర్కారే దగ్గరుండి జోరుగా జరిపిస్తున్నది. వచ్చే నెలలా క్రిస్మస్ పండుగ రాబోతున్నది కదా. చర్చిలకు సున్నాలు రంగులేసి క్రిస్మస్ తాత ఏషాలు కట్టించి కేక్ కటింగ్లు సర్కారే చేపిస్తదట. క్రైస్తవులకు కొత్త బట్టలు పెట్టి పండుగ నాడు కమ్మటి కూరలతోని దావతిచ్చి ఖుషి చేయబోతున్నాడు సీఎం సారు. క్రిస్మస్ పండుగ అంటే ఏందో కడుమోళ్ళకు కూడా తెలిసేటట్టు గొప్పగా చేయబోతున్నాడు. సారు కూడా ఓ పెద్ద చర్చికి పోయి యేసు ప్రభు దీవెనార్తులు తీసుకుంటాడు ఎట్లనైనా. అబ్బా, మన తెలంగాణ మనకైనాక ఎన్ని పండుగలు చేస్తున్నదో చూడండి సర్కారు. మొన్ననే జోరుగా బతుకమ్మలు ఆడిపించిండ్రు 9 దినాలు. బోనాల పండుగ ఏమన్నా చిన్నగా జరిగిందా? పట్నం దద్దరిల్లింది పండుగ దరువులకు. ఇక రంజాన్ పండుగను ఏ సర్కార్ చేయని తీరులా రంజుతోని చేసింది. ముస్లిం అన్నలకు రంజాన్ కాన్కలు కూడా పంపిండ్రు. పండుగ ఏదన్నా పండుగనే, కులం మతంతోని సంబంధం లేకుండా మా సంబరంగా చేస్తున్నది మన సర్కారు. నిన్న మోడీ సార్ చెప్పిండు కదా, ఎవ్వరి దేవుళ్ళు ఎవ్వరి పద్ధతులు వాళ్ళకున్నా అందరం ఒకటే అని. ఆ మోడీ సారేమో చెప్తున్నాడు, కేసీఆర్ సారేమో అన్ని పండుగలు చేసి అందరం ఒకటే అని చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారు పబ్లిక్.